నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకార గ్రామ కాపులతో కలెక్టర్ సమావేశం. తీర ప్రాంతం గస్తీని ముమ్మరం చేస్తామని హామీ. ఆలయాల పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం ఫోకస్. మంత్రి ఆనం వెల్లడి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై కాకాని ఫైర్. రాబోయే రోజుల్లో అన్నీ సరిచేస్తామని హితవు. సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచన. నెల్లూరు టౌన్ హాల్లో మత్స్యకార గ్రామ కాపుల సమావేశం జరిగింది. సమావేశానికి కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత వేజండ్ల హాజరయ్యారు. మత్స్యకార అక్రమ వేటను అరికడతామని, తీర ప్రాంత గస్తీని ముమ్మరం చేస్తామని మత్స్యకారులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల మత్స్యకారుల అక్రమ వేటను పూర్తిగా అరికట్టడం, ప్రభుత్వం మంజూరు చేసిన 4 650 HP హైస్పీడ్ బోట్ల కొనుగోలు, భద్రత, పర్యవేక్షణపై నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాలోని 164 మత్స్యకార గ్రామ కాపులతో నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత వేజండ్ల పర్యవేక్షణలో నెల్లూరులోని టౌన్ హాల్లో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయా మత్స్యకార గ్రామాల నుంచి కాపులు, మత్స్యకార పెద్దలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఏఎస్పీ సౌజన్య, డిఎఫ్ఓ మహబూబ్ బాషా, మత్స్యశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీర ప్రాంత గ్రామాల మత్స్యకార కాపులు, మత్స్యకారులతో కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతున్నారు. వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల బోట్లు మన తీర ప్రాంతాల్లోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇస్తున్నారు. అందుకోసం ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాయని, తీర ప్రాంత గస్తీని ముమ్మరం చేస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ఇంకా పలు అంశాలపై ముఖాముఖి చర్చ జరుగుతుంది. రాష్ట్రంలోని ఆలయాల్లో నిత్య ధూపదీప నైవేద్యాల నిర్వహణకు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. చిన్న ఆదాయం లేని ఆలయాల్లో కూడా నిత్య పూజలు ఆగకుండా ఉండేందుకు ధూపదీప నైవేద్య పథకం సమర్థవంతంగా అమలుపై గురువారం సచివాలయంలో సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆలయ పునర్నిర్మాణానికి, పరిరక్షణకు కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి ఆనం సమక్షంలో సీజీఎఫ్ నిధులపై కీలక భేటీ నిర్వహించారు. నిధుల విడుదల, పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పురాతన, చారిత్రాత్మక ఆలయాల పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించనుందని స్పష్టం చేశారు. సీజీఎఫ్ నిధులతో ఆలయ పునర్నిర్మాణం పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. ఏబిఎన్ రాధాకృష్ణపై వైసీపీ నెల్లూరు అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాధాకృష్ణ బతుకేంటో ప్రజలందరికీ తెలుసన్నారు. పోలీసులు కూడా మితిమీరుతున్నారని, రాబోయే రోజుల్లో అన్ని సరిచేస్తామని హెచ్చరించారు కాకాని. ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో చెత్తరాతలు, హేయమైన కారు కూతులతో ప్రచారం చేశారని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. కాకాని ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డితో కలిసి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాకాని మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణపై ధ్వజమెత్తారు. ఆయన బతుకేంటో ప్రజలందరికీ తెలుసన్నారు. వైసీపీ ప్రభుత్వం రాగానే నెల్లూరు జిల్లాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉండదని తేల్చి చెప్పారు. ఇక ఆ తర్వాత కొత్త పలుకు, చెత్త పలుకు, చివరకు ఏ పలుకులు ఉండవని హెచ్చరించారు. పోలీసులు మితిమీరుతున్నారని మండిపడ్డారు. పోలీసులకు ఏబిఎన్ రాధాకృష్ణ జీతాలు ఇస్తున్నాడా, చంద్రబాబు దగ్గర నుండి వస్తుందా, లేక ప్రభుత్వం ఇస్తుందా అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను చూసి సమాజం సిగ్గుపడుతుందని తెలిపారు. ఆయన వెంట జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, రూరల్ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి, పార్టీ శ్రేణులు, మహిళా నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పోలీసులు ఏదైతే నన్ను మితిమీరి వ్యవహరించారో చంద్రబాబు నాయుడు మీదకి పోయినా కూడా అంత భద్రత ఉండదేమో, అంతకు మించి భద్రత కల్పించారు ఏబిఎన్కి. సిబిఎన్ కన్నా ఏబిఎన్ పవర్ఫుల్ అయిపోయాడు ఈ రాష్ట్రంలో. కాబట్టి మీకేమన్నా ఏబిఎన్ జీతాలు ఇస్తున్నాడా, ఏబిఎన్ కార్యాలయం నుంచి ఏమన్నా పోలీసులకు జీతాలు వస్తున్నాయా, లేకపోతే పోలీసులు ఎందుకు అంత ఉత్సాహంతో వందలాది మంది తరలొచ్చారు, పాపం ఎక్కడెక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టారు, మళ్ళీ మైకుల్లో మాట్లాడారు, రకరకాలైనటువంటి ఇబ్బంది పెడితే మేము ఒక అనుమానం వచ్చింది. ప్రభుత్వం మీకు జీతం ఇచ్చేది ప్రభుత్వమా, ఏబిఎన్నా, సిబిఎన్నా? ఎందుకంటే ఆయన చెప్పినటువంటి దాన్ని వంత పాడుతున్నారు కాబట్టి. సిబిఐనే వాళ్ళ నాయన జోబుల నుంచి డబ్బులు తీసేయడంలే,
ఏబిఎన్ ఆయన జోబుల నుంచి డబ్బులు ఇవ్వడం ఇచ్చేది ప్రభుత్వం. మీరు పని చేయాల్సింది ప్రభుత్వానికి, మీరు పని చేయాల్సిన శాంతి భద్రతలకి. కాబట్టి మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే, మేము ఏబిఎన్ నుంచి ప్రతి నెల జీతం తీసుకుంటున్నాం కాబట్టి ఆ జీతకాలం కాబట్టి ఆ విధంగా పనిచేయాలన్నట్టుగా మీరు వ్యవహరించినటువంటి తీరుంది. ఇది సమాజం కూడా పోలీసు వ్యవస్థను చూసి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా మా ఈ పోరాటం ఏదైతే ఉందో ఈరోజు మీకు ఇచ్చాం, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో మా మహిళా మండలందరి సహకారంతో, వాళ్ళ అందరి యొక్క ఆలోచనతో ఈరోజు వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గుర్తుంచుకోండి, రాధాకృష్ణ అనేటువంటి వాడు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబిఎన్ కనపడదు, ఆంధ్రజ్యోతి కనపడదు, రాధాకృష్ణ ఉండదు, కొత్త పలుకు ఉండదు, చెత్త పలుకు ఉండదు, ఏ పలుకు ఉండదు. అసలు నీకు పలుకే మారిపోద్ది, పలుకే మర్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. తల్లికి చెల్లికి తేడా తెలియని రాధాకృష్ణకు సిగ్గు అనిపించడం లేదని మండిపడ్డారు. కొవ్వెక్కితే కూతురు కనిపించదా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి. చంద్రబాబుని అడ్డుపెట్టుకుని ఈ రెండు పత్రికల యాజమాన్యాలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నాయని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ 5వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడడం కోసం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మహిళలను గౌరవించలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అన్నారు. రేపనే రోజు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని అన్నారు. రాధాకృష్ణ వ్యాఖ్యలు రాష్ట్రంలోని మహిళలను బాధించాయని అన్నారు. 2 కోట్ల మంది మహిళలను మీరు బాధ పెట్టారన్నారు. మీకందరికీ బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, మహిళా అధ్యక్షురాలు మోయిల్ల గౌరి, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి, లక్ష్మీ సునంద, ఖలీల్ బాషా, విజయ డైరీ మాజీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వేలూరు ఉమామహేష్, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ రెండింటి గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలిసి, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా అవి రెండు తెలుగుదేశం పార్టీ యొక్క మౌత్ పీసులని, తెలుగుదేశం పార్టీ అవసరాలకి, తెలుగుదేశం పార్టీ ఏదైతే కోరుకుంటుందో, ఏదైతే మాట్లాడుతుందో వాటిని ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండింటిలో కూడా ప్రచురించేటువంటి పరిస్థితి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఆనవాయితీగా ఈ 2 పత్రికలకు కానీ ఛానల్స్కి కానీ కొనసాగుతూ ఉంది. ఈ రోజు వాళ్ళు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఇంకోటి కానీ ఎవరినైనా వాళ్ళ గురించి మంచిగా చెప్పచ్చు. రేపు ఒక రోజు వాళ్ళు కనుక చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్నారని, చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిసిన రోజు వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ 2 బతుకులు కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి కళల్లో ఆనందం కోసం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా పెట్టి వీళ్ళు ఇష్టాను రాజ్యం ఈ రాష్ట్రం మీద పడి ఆంబోతుల్లాగా ఈ రాష్ట్రాన్ని అడ్డాగా చేసుకుని బతకడానికి మాత్రమే ఈ 2 మొదటి నుంచి కూడా పనిచేస్తూ ఉన్నాయన్నది ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అట్లాంటిది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మొన్నటి రోజున వారు మాట్లాడినటువంటి మాట, సుమారుగా 50% మంది ప్రతి ఇంటిలో కూడా సగటున ఇద్దరిలో ఒకరు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు ఉన్నారు. అటువంటి వారి గురించి మాట్లాడినటువంటి భాష, వారి పిల్లలని చెల్లెళ్ళుగా భావించి ఇంకొక పెళ్లిళ్ళు చేస్తారని మాట్లాడిన మాట ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా రేపొక రోజు ఇంతమందిని అన్న మాట రేపు పొద్దున దేనికైనా తెగిస్తారు. వీళ్ళు అచ్చోసిన ఆంబోతులాగా ఈ రాష్ట్రం మీద పడి దోచుకు తినడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజల్ని కానీ, కార్యకర్తలను కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ పార్టీని లేకుండా చేస్తే వీళ్ళు ఇష్టాన రాజ్యం బతకచ్చు అని చెప్పి ఆలోచనతో వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారని ఈరోజు సామాన్యుడు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి. మీరు ఆలోచించండి, ఎవరైనా కూడా సభ్య సమాజంలో అటువంటి భాష మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చెప్పాలా, మీ సతీమణి గురించి ఎవరు కూడా మాట్లాడినటువంటి మాటని మీరు అన్వయించుకొని మీరు బయట వచ్చి ఏడ్చి అసెంబ్లీకి పోకుండా మీరు రోడ్డు మీద నిలబడతా ఉన్నానని చెప్పి మీరు నటించినటువంటి తీరు ఎవరు కూడా మర్చిపోవాలా. అదేవిధంగా లోకేష్ గారు కూడా సమాధానం చెప్పాలా. మాట్లాడితే అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ మీరు మాట్లాడింది మహిళల్ని కించపరిచారు, మా అమ్మని కించపరిచారు అన్నారు. ఈ రోజు సుమారుగా 2 కోట్ల మంది మహిళల్ని మీరు అవమానించారే. మీ ఆంధ్రజ్యోతి పత్రిక, మీ కరపత్రిక లాంటి ఆంధ్రజ్యోతి పత్రిక మాట్లాడితే అది కూడా కేవలం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్లో ఎవరో ఒకరు మాట్లాడింది కాదు, అది సాక్షాత్ ఎడిటోరియల్ కాలంలో ఆ ఎడిటర్ మాట్లాడినటువంటి భాషను, ఆ యాంకర్ మాట్లాడినటువంటి తీరును మనం చూసినాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఏబిఎన్ రాధాకృష్ణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీడియా ముసుగులో నీచ రాజకీయాలకు పాల్పడుతున్న ఏబిఎన్ న్యూస్ ఛానల్
ఆంధ్రజ్యోతి పత్రికల తీరుపై తోటపల్లి గూడూరు వైసీపీ మండల అధ్యక్షులు ఉప్పల శంకర్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రతి విమర్శలు సహజమన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడిన మాటలు అత్యంత దుర్మార్గమన్నారు. మహిళలను కించపరిచే హక్కు ఆయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆయన ఇంట్లో మహిళలు లేరా అని సూటిగా ప్రశ్నించారు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలకు వస్తున్న ప్రజా మద్దతును చూసి తట్టుకోలేక పచ్చ మీడియా విషం కక్కుతుందన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న జగనన్నను మీరు తప్పుడు రాతలతో తుడిచివేలేరన్నారు. పచ్చ మీడియా బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పే వరకు మా పోరాటం ఆగదన్నారు. ఈసారి కేవలం మాటలతో సరిపెట్టమని, చట్టపరంగా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సుధీర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం గౌడ్, జెడ్పీటీసీ శేషమ్మ, టంగుటూరు పద్మనాభరెడ్డి, రమేష్ రెడ్డి, రంగారెడ్డి, ఈదూరు రామాచార్యులు, తలమంచి సురేంద్రబాబు, తూపిడి ఉదయ్ కుమార్ రెడ్డి, నెల్లిపూడి సునీల్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు జగన్మోహన్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. మహిళలను కించపరిచే విధంగా అసత్య కథనాలు ప్రచారం చేసి మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో కథనాలు ప్రసారం చేశారని, దీనికి నిరసనగా రాపూరు మండల వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్ నందు ఏబిఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ముందుగా పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పోలీస్ స్టేషన్ కు చేరుకుని వైసీపీ ఆధ్వర్యంలో రేవూరు పార్వతి అనే మహిళ ఎస్ఐ వెంకట రాజేష్ కు రాధాకృష్ణపై ఫిర్యాదు పత్రాన్ని అందజేసింది. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ మీడియాని అడ్డం పెట్టుకుని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మహిళల మనోభావాలను గాయపరుస్తూ కథనాలను ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం మహిళా లోకాన్ని కించపరిచే కథనాలను ప్రచారం చేయడం, ఇటువంటి చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. మహిళలను అత్యంత కించపరిచే ప్రసారాలు చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మహిళా లోకానికి ఏబిఎన్ రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టాభిరామరెడ్డి, దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి, బొడ్డు మధుసూదన్ రెడ్డి, దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి, వేటూరి మురళీమోహన్ రెడ్డి, కోటిరెడ్డి, డాక్టర్ ఖాదర్ బాషా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఏబిఎన్ రాధాకృష్ణపై స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేశారు. పత్రికా స్వేచ్ఛ పేరుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెత్తరాతలు రాస్తున్నాడని, మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఏమాత్రం సభ్యత సంస్కారం ఉంటే తక్షణమే ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ చేశారు. దీనికి కారణమైన ఎడిటర్, మేనేజ్మెంట్, యాంకర్, ఇతర బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ, నాయకులు ఈతర రమేష్, తోకల కొండయ్య, ముప్పవరం కిషోర్, గణేశం, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమే కావాలని చేసినవని ఆరోపించారు. అలాగే తమ పార్టీ కార్యకర్తల వ్యక్తిత్వానికి మరియు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా ప్రసారం జరిగిందని తెలిపారు. ప్రజల్లో అపోహలు సృష్టించేలా అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేయడం మీడియా బాధ్యతకు విరుద్ధమని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రాప్తాడు పోలీస్ స్టేషన్లో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు మండల ఇన్ఛార్జ్ సాకే వెంకటేష్, విశ్వనాథ్ రెడ్డి, చిట్టిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితర నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్లో 3 ఫేజ్ కరెంటు పనులు 100% పూర్తి చేసి జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ ప్రాంతంలోని పెనుబర్తి గ్రామం చెర్లో ఎస్టీ సంఘంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెనుబర్తి, కలివేలపాలెం, మాదరాజు గూడూరు, కాకుపల్లి గ్రామాల ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించేదానికి స్థానిక శాసనసభ్యుడిగా సిద్ధంగా ఉంటానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి గ్రామం చెర్లో ఎస్టీ సంఘంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రారంభించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపుగా 3,000 మందికి 36 కోట్ల రూపాయల నిధులతో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. 3-ఫేజ్ కరెంటు పనులు 100% పూర్తి చేసి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, మండల కన్వీనర్ పమ్ముజల ప్రదీప్, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు పల్లంరెడ్డి రవీంద్రారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జి సారంగం గున్నయ్య, నెల్లూరు ట్యాంక్ సప్లై డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఏలూరు శివయ్య నాయుడు, టీడీపీ నాయకులు పల్లంరెడ్డి భాస్కర్ రెడ్డి, చిరమన శ్రీనివాసులు రెడ్డి, జానాబత్తిన రవి, సుమంత్ రెడ్డి, జస్వంత్ రెడ్డి, ఏలూరు సీనయ్య నాయుడు, అలగల మల్లికార్జున, చిట్టేటి రవీంద్రారెడ్డి, తుమ్మతాటి రవి, తాండ్ర పెంచలయ్య, తాండ్ర నాగేంద్ర, జి మనోహర్, షేక్ సుభాన్ జాన్, జి అంకయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద అర్హులైన 3,000 కుటుంబాలకి సోలార్ ఏర్పాటు కార్యక్రమానికి ఈరోజు పెనవర్తిలో మనం శ్రీకారం చుట్టుకున్నాం. వేగవంతంగా ఆ యొక్క పనులు పూర్తి చేసి ఆ సేవలు ప్రజలకు అందించేదానికి అందరం కూడా అన్ని రకాల కూడా కష్టపడతాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు వీరందరి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు నిర్విరామంగా కొనసాగుతూ ఉన్నాయి. అనేక రకాల పథకాల ద్వారా సమాజంలో అట్టడు వర్గాలకి మేలు చేసేదానికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసేదానికి అటు అధికారులకి, ప్రజలు, స్థానిక నాయకుల సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఇప్పటిదాకా అర్హులైన 3,025 మందికి కూడా ఒక్కొక్కరికి దాదాపు 1,20,000 చొప్పున 36,31,00,000 రూపాయలతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏదైతే ఈ సోలార్ విద్యుత్ వారోత్సవాలు ఈరోజు ప్రారంభమైనాయో 4 to 5 months లోపల ఈ వర్క్ కంప్లీట్ చేసే విధంగా అధికారులందరికీ కూడా ఇప్పటికే శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. ప్రతి కుటుంబానికి కూడా 2 కిలోవాట్ వరకు కూడా ఈ సోలార్ విద్యుత్ ప్యానల్స్ అన్నీ కూడా పెడతారు. 200 చదరపు అడుగులు రూఫ్ టాప్ స్థలం ఉండాలి. ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ అన్నీ కూడా అధికారులందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దయచేసి దీన్ని మండలంలో ఉన్న కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా దీన్ని అధికారులతో ఎక్కడికక్కడ సమన్వయం చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే గైడ్ లైన్స్ గవర్నమెంట్ పెట్టిందో గైడ్ లైన్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ దాని ప్రకారం అధికారులతో సమన్వయం చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సోలార్ విద్యుత్ ప్యానల్స్ పెట్టే విధంగా పార్టీ నాయకులు కూడా చొరవ తీసుకుని ఈ కార్యక్రమం పూర్తి చేయవలసిందిగా కోరుతూ ఈ నెల 11వ తేదీ నుండి అన్ని బస్ స్టేషన్లలో పల్లె వెలుగు ఆల్ట్రా బస్సులు ఆగుతాయని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. రాబోయే 3 నెలల్లో ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. నెల్లూరు నగర ప్రజలు అనేక ఏళ్లుగా ఆర్టీసీ టౌన్ సర్వీసులు లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాను మంత్రి నారాయణ చర్చించుకుని సీఎం చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నట్లుగా రానున్న 3-4 నెలలలో సిటీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నట్లు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. అలాగే ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో స్త్రీ శక్తి పథకం కింద కొత్తగా 4 బస్టాప్ల సౌకర్యాలను ఈ నెల 11వ తేదీన ప్రారంభించడం జరుగుతుందని సురేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆర్టీసీ అధికారులతో కలిసి నెల్లూరులోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లోని తన ఛాంబర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాల, కొండాయిపాలెం గేటు, ధనలక్ష్మీపురం, స్టోన్ హౌస్ పేట బస్టాప్లను నూతనంగా ఏర్పాటు చేశారు. ఆయా బస్టాప్ల నుంచి స్త్రీశక్తి, పల్లె వెలుగుల బస్సులు తిరిగే సమయాలు, ఏ ప్రాంతాలకు వెళతాయో ఆయా వివరాలతో కూడిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడారు. ఆ నూతన బస్టాప్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ముఖ్యంగా మహిళలు, వికలాంగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మరో 3 నెలలలో నెల్లూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ఆయన తెలిపారు. ఈ నూతన బస్టాప్లను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం షమీం తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకం గత అనేక సంవత్సరాలుగా ఆర్టీసీ టౌన్ సర్వీసులు లేని కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇంకా మంత్రి నారాయణ గారు మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఆశిస్తున్నట్టుగా ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో అవి
నెల్లూరు నగరం మీదుగానే రాబోయేటువంటి బస్సులు అవన్నీ కూడా ప్రయాణించబోతూ ఉన్నాయి. రాబోయేటువంటి 3-4 నెలల్లో అవి కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ లోపుగా కూడా మేము ఉన్నటువంటి మా స్త్రీశక్తి పథకంలో ఉపయోగపడేటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో ఈ స్త్రీశక్తి పథకంలో ఉన్నటువంటి మహిళలు కానీ, చదువుకునేటువంటి పిల్లలు కానీ, లేకపోతే మనకున్నటువంటి వికలాంగులు కానీ వీళ్ళందరికీ కూడా దివ్యాంగులకు కూడా ఇవి ఈ లోపుగా కూడా టౌన్లో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. 11వ తారీఖు నుంచి లాంఛనంగా ఇందాక మా డిప్యూటీఓ మేడం గారు చెప్పినట్టు పట్టణంలో ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేదానికోసంగా మేము అందరం కూడా గత కొంతకాలంగా దీని మీద మొత్తం కూడా పరిశీలించి దానికి తగు సూచనలు ఇచ్చి మా యొక్క స్టాఫ్ను కూడా సంసిద్ధత చేయడం జరిగింది. కందుకూరు ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు పొగాకు పంటపై ఆధారపడి ఉన్నారని, పొగాకు వ్యాపారులు రైతుల బాధలు గమనించి వారి పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తూ కొనుగోలు జరపాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డులో పొగాకు వేలం కేంద్రాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డులో గల 27వ నంబర్ పొగాకు వేలం కేంద్రాన్ని బోర్డు రీజనల్ మేనేజర్ దివి వేణుగోపాల్ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. తొలి రోజు వివిపాలెం మండలం అమ్మపాలెం గ్రామం నుండి 18 బేళ్లు వేలానికి రాగా ప్రారంభ ధర 250 రూపాయలు పలికింది. ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ కందుకూరు ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు పొగాకు పంటపై ఆధారపడి ఉన్నారని, పొగాకు వ్యాపారులు రైతుల బాధలు గమనించి వారి పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తూ కొనుగోలు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేలం కేంద్రం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, దామ మల్లేశ్వరరావు, కండ్రా మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. మన కందుకూరు ప్రాంతం అంటే మీ అందరికీ తెలుసు, ఇది మెట్ట ప్రాంతం. ఓన్లీ టొబాకో మీదనే ఆధారపడి మన రైతులు జీవించే పరిస్థితి కొన్ని దశాబ్దాల నుంచి. అటువంటి పరిస్థితిలో మనందరం కూడా ఏదో పొగాకు వేసుకొని పిల్లలను చదివించుకోవడం, లేకపోతే పిల్లల మ్యారేజ్ కోసం మొత్తం కూడా టొబాకో మీద ఆధారపడే పరిస్థితి. కాబట్టి ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా చాలా సంతోషం. ఒక రైతు కుటుంబంలో బట్టి మేము కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం. ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన టొబాకో సెక్రటరీ గారికి, అలాగే ఆక్షన్ సూపరింటెండెంట్ గారికి, కంపెనీ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మన ఐటీసీ సోదరులు, జీపీఐ సోదరులు కూడా ఉన్నారు. ఈ టొబాకోలో ఇందాక రైతు సోదరులు అందరూ చెప్పినట్లుగా ఈ ఫ్లక్చువేషన్ మార్కెట్లో అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. రైతు సోదరులు ఆల్రెడీ భయాందోళన పరిస్థితిలో ఉన్నారు. మీరు కూడా అంటే గత సంవత్సరం కంటే కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. మీ అందరికీ కూడా తెలుసు, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కాస్ట్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతూ ఉంది. దీన్ని మనసులో పెట్టుకొని మీరు కూడా రైతు సోదరులకు అంటే ఒక సంవత్సరంలో ఒక ప్రైస్ అంటే కిందకు వచ్చేదానికి ఎవరు కూడా ఇష్టపడిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపెనీ ప్రతినిధులు రైతుల మీద ఒక సానుభూతిని మీరు కూడా అంటే మనం అందరం రైతులు బాగుంటేనే మన అందరం కూడా బాగుండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేజర్ షేరు పర్చేజ్ చేసే ఐటీసీ సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ, అలాగే జీపీఐ ఇంకా చిన్న కంపెనీల సోదరులు కూడా ఉన్నారు. మీరు కూడా ఒక సంవత్సరం హెవీ ఇన్కమ్స్ వస్తాయి, ఒక సంవత్సరం ఎక్స్పోర్ట్ లేనప్పుడు కొద్దిగా ఇన్కమ్ సోర్స్ కూడా తగ్గుద్ది. కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా మీరు రైతులకు సహకరించాలని చెప్పి రైతు సోదరులకు కూడా చిన్న విజ్ఞప్తి. ఏదైతే మార్కెట్లో మూమెంట్ ఉందో ఆ గ్రేడ్నే తీసుకొచ్చి మీరు కూడా మంచి ప్రైస్ వచ్చే విధంగా మీరు కూడా ఆలోచించాలని చెప్పి ఎక్కడా కూడా ఇద్దరు సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం పండించాం. కంపల్సరీగా మనం రైతు రేట్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కంపెనీ ప్రతినిధులతో కూడా మధ్యలో టొబాకో బోర్డు ఉంది కాబట్టి సమన్వయం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా సహకరించాలని చెప్పి అట్లానే టొబాకో అధికారులకి, అలాగే కంపెనీ ప్రతినిధులకి, రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నాకైతే బ్రహ్మాండంగా ఈ సంవత్సరం మంచి క్రాప్ వచ్చిందని అందరం కూడా చెప్పుకుంటా ఉన్నాం. మీరు అందరూ కూడా రైతు సోదరులకి మంచి ప్రైస్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ, కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా పేద ప్రజల కోసం మెడికోర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉదయగిరి ప్రాంతంలో విస్తరించిందని డాక్టర్ జయరాం తెలిపారు. నెల్లూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండానే పట్టణ, గ్రామీణ ప్రాంత రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా నెల్లూరు మెడికల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో
ఉదయగిరిలో తమ సేవలను విస్తరించిందని, నెలలో 15 రోజుల పాటు ఉదయగిరిలో స్పెషలిస్టు వైద్యులు ఉదయగిరికి వచ్చి వైద్య సేవలు అందించనున్నట్లు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ జయరాం తెలిపారు. గురువారం పట్టణంలోని వేణు నర్సింగ్ హోం నందు డాక్టర్ జయరాం కార్డియాలజిస్టులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండానే పట్టణ, గ్రామీణ ప్రాంత రోగులకు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. నిపుణులైన సూపర్ స్పెషాలిటీ వైద్యులచే ప్రతి నెలలో సోమవారం, గురువారం, శనివారాలలో ఉదయగిరిలోని వేణు నర్సింగ్ హోంలో వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాలకు ప్రయాణించి వైద్యం చేయించుకోవడం రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా, శారీరకంగా భారంగా మారుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని నెల్లూరు మెడికవర్ ఆసుపత్రికి చెందిన అనుభవం కలిగిన వైద్యులను ఉదయగిరికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో కూడిన ఈ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలు వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన మెడికవర్ హాస్పిటల్లో దాదాపు ఇలాంటి అవుట్ రీచ్ క్లినిక్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 to 3 years నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ పెరిఫరీ ఏరియాస్కి మన సర్వీసెస్ రీచ్ అవ్వాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ఓఆర్సీస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకొకటి ఈ రూరల్ ఏరియాలో ఉండే, విలేజ్లో ఉండే పీపుల్కి కూడా ఇంకా దగ్గరగా మన సౌకర్యాలన్నీ కూడా సర్వీసెస్ ఇంకా దగ్గరికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఈ క్యాంపులు అనేవి ఏర్పాటు చేసాము. ఇట్లాంటి క్యాంపులు ఇట్లా ఉదయగిరి కాకుండా గూడూరు, కోట, ఆత్మకూరు కానీ, కావలి కానీ వీటన్నిటిలోని పెరిఫరీ ఏరియాస్, కందుకూరు అన్ని ఏరియాస్లో సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా నెలకి అవసరమైతే 2-3 సార్లు కూడా ఈ లోకల్గా ఉండే హాస్పిటల్కి వచ్చేసి వీళ్ళకి సర్వీసెస్ అందజేయడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పీపుల్ ఏంటంటే నెల్లూరు దాకా రావడానికి చాలా ఇబ్బంది పడతాడు. పర్టికులర్గా ఈ సర్జరీ అయిన పేషెంట్స్ కానీ మెయిన్ ఇంపార్టెన్స్ దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే 3 రకాలుగా ఉపయోగం ఉంటుందండి. ఒకటి, కరెక్ట్ ఛానల్ ఏర్పడుతుంది పేషెంట్కి. కరెక్ట్ ఛానల్ అంటే ఒక పర్టికులర్ డిసీజ్ ఉన్నప్పుడు కరెక్ట్ టైంకి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి, కరెక్ట్ స్పెషాలిటీ, కరెక్ట్ హాస్పిటల్కి పోవడానికి ఈ ఓఆర్సీ క్లినిక్స్ అనేవి ఉపయోగపడతాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛరథం కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా శ్రీరాంపురంలో గురువారం ప్రారంభించారు. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని అధికారులు కోరారు. గ్రామాల్లో చెత్తను తగ్గించి పరిశుభ్రతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. కాకినాడ జిల్లా శ్రీరాంపురం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛరథం కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. గ్రామంలో చెత్తను తగ్గించి పరిశుభ్రతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ ఈ స్వచ్ఛరథం ద్వారా గ్రామస్తులు తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా పేపర్లు, ప్లాస్టిక్ బాటిల్ వంటి పదార్థాలకు ఖరీదు నిర్ణయించి వాటిని కొనుగోలు చేసే విధంగా అమలు చేస్తున్నారు. అదేవిధంగా షాంపూ ప్యాకెట్లు, సబ్బు కవర్లు, టీ పొడి ప్యాకెట్లు వంటి ప్లాస్టిక్ వ్యర్థాలను కేజీల లెక్కన సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో చెత్త తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని పంచాయతీ కార్యదర్శి కోరారు. గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరిస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకార గ్రామ కాపులతో కలెక్టర్ సమావేశం, తీర ప్రాంతం గస్తీని ముమ్మరం చేస్తామని హామీ. ఆలయాల పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం ఫోకస్, మంత్రి ఆనం వెల్లడి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై కాకాని ఫైర్, రాబోయే రోజుల్లో అన్నీ సరిచేస్తామని హితవు. సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి, ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచన. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తుండండి N3 టీవీ.